So hello YouTube family, I'm back with other video. So guys, starting లో వీడియో వచ్చేసరికి అలాంటి attitudinal వాట్సాప్ స్టేటస్ మీ ఫోటో తోటి తయారు చేయాలంటే ఈ వీడియో బ్రీఫ్గా చూడాల్సిందే. సో గైస్, స్టార్టింగ్లో మీరు వీడియో వచ్చేసారు కదా విజయ్ దేవరకొండది, అదే వీడియో మీకు వాట్సాప్ స్టేటస్గా మీరు పెట్టుకోవాలి అనుకుంటే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, అది కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు మీ ఫోటోతో మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని మొత్తం చూడండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం KineMasterని ఓపెన్ చేసుకుందాం. KineMaster లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి. సో KineMaster ఓపెన్ చేసిన ప్లస్ బటన్ 9:16 రేషియో. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే మీడియా క్లిక్ చేయండి. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్స్ అండ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అండ్ రైట్ క్లిక్. సో దీన్ని పెంచుకోండి, తర్వాత కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఏ ఫోటో తెచ్చాలనుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో లేయర్ మీడియా, సో మీకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను శాంపుల్గా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. యాస్ గైస్, ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. సో ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ ఫోటోని గుంజి కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫోటోని. ఎస్, కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫోటోని సెట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక ఈ ఫోటో ఉంది కదా, దీన్ని కూడా కొంచెం పెంచుకోండి, ఒక 15 సెకండ్స్ వరకు పెంచుకోండి, తర్వాత కట్ చేసుకోవచ్చు. మీరు ట్యాప్ చేసి ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ క్లిక్ చేయండి. సో డూప్లికేట్ క్లిక్ చేస్తే 2 ఫోటోస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు 2 లేయర్స్ కనిపిస్తున్నాయి మీకు ఫోటోలో. సో ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఫస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి దీన్ని కలర్ ఫిల్టర్స్ ఉంటుంది, కిందికి స్క్రోల్ చేస్తే కలర్ ఫిల్టర్ ఉంటుంది. కలర్ ఫిల్టర్ మీద ట్యాప్ చేసి కిందికి రండి. కిందికి రాస్తే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. సో అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటో లాగా చేసుకోండి దీన్ని, కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఫోటో. చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో నేనైతే స్టార్టింగ్ నుంచి 4th ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆ తర్వాత రైట్ క్లిక్ చేసేయండి. సో ఇది ఫస్ట్ లేయర్ ఇమేజ్. సో సెకండ్ లేయర్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ క్లిక్ చేయండి. బ్రింగ్ టు ఫ్రంట్ క్లిక్ చేశాక ఇక్కడ సైడ్కి స్లైడ్ చేస్తే దీనికి కూడా కలర్ ఫిల్టర్ ఉంటుంది. కలర్ ఫిల్టర్ మీద ట్యాప్ చేసి దీన్ని బ్లూ కలర్ చేసేయండి మొత్తం. లాస్ట్కి వెళ్తే లాస్ట్ నుంచి 6th ఆప్షన్ అనుకుంటే ఇక్కడ బ్లూ కలర్ ఉంది, బ్లూ అయిపోతుంది మొత్తం ఇమేజ్. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి మళ్ళీ గదే లేయర్ సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఓవరాల్ యానిమేషన్ ఉంటుంది, ఓవరాల్ యానిమేషన్ మీద ట్యాప్ చేసి పల్స్ పెట్టండి. పల్స్ పెడితే ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ లేయర్ని చేయాలి ఇది. సో సెట్ చేసినాక ఇప్పుడు ప్లే చేసి చూడండి. ఎస్, కరెక్ట్గా వచ్చేసింది. సో గైస్, ఇప్పుడు మన టెంప్లెట్ని యాడ్ చేసుకోవాలి. సో గైస్, టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మీకు టెంప్లెట్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలిస్తే నో ప్రాబ్లం. ఒకవేళ తెలియకపోతే అన్ని లింక్స్ కంటే పైన ఒక చిన్న రాసి ఉంటుంది తెలుగులో, నా లింక్ ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే ఈ వీడియో చూడండి అని రాసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఇచ్చే లింక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్ క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసాక మీడియా క్లిక్ చేయండి. సో మీరు టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటారో డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో ఎస్, టెంప్లెట్ వచ్చేసింది. లేయర్ వచ్చేసి ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది, ఆన్ చేసేయండి. ఆ తర్వాత రైట్ క్లిక్ చేయండి. సో మళ్ళీ అదే టెంప్లెట్ లింక్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేయండి. స్క్రీన్ క్లిక్ చేస్తే కరెక్ట్గా సూపర్గా ఎడిట్ అయిపోతుంది ఫోటో. యా, సూపర్గా ఎడిట్ అయిపోయింది. చాలా మందికి బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు. సో బ్లెండింగ్ ఆప్షన్ రాని వాళ్ళకి మీరు ఏం చేయాలంటే, సో నేను బ్లెండింగ్ ఆఫ్ చేసుకుంటా. సో బ్లెండింగ్ ఆప్షన్ రాని వాళ్ళు ఏం చేయాలంటే క్రోమాకీని యూజ్ చేసుకోవచ్చు. క్రోమాకీని ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసి కీ కలర్ని బ్లాక్ పెట్టండి. బ్లాక్ పెట్టి రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి. యస్, సో క్రోమాకీ ఆప్షన్ వాళ్ళు కీ కలర్ని బ్లాక్ పెట్టుకొని చేసుకోవచ్చు. బ్లెండింగ్ ఆప్షన్ వచ్చే వాళ్ళు స్క్రీన్ పెట్టుకోవచ్చు. సో గైస్, ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. సో లాస్ట్కి వచ్చేయండి. టెంప్లెట్ లెంత్ ఏమో 17 సెకండ్స్ ఉంది. సో పైన మెయిన్ లేయర్ని కూడా మనం 17 సెకండ్స్ కట్ చేసుకుందాం. సో కింది లేయర్స్ని కూడా అంతా 17 చేసుకుంటే ఎడిటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో గైస్, మొత్తం ఎడిటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు సెట్టింగ్ క్లిక్ చేయాలి. దీన్ని ఫేడ్ అవుట్ ఆడియోని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి రైట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కావాల్సిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసేయండి. సో గైస్, ఆ తర్వాత మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోయిన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇచ్చిన వీడియో ఐకంటే అక్కడ వీడియోని షేర్ చేసుకోవచ్చు. సో గైస్, నేను స్టార్టింగ్లో చేసిన కదా విజయ్ దేవరకొండ వీడియో, అదే వీడియో మీకు కావాలంటే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అండ్ ఈ టెంప్లెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో గైస్, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో గైస్, మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అన్ని సోషల్ మీడియా. సో అక్కడ ఫాలో అవ్వచ్చు. సో గైస్, అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. ఇలాంటి మంచి కిరాక్ వీడియోస్ ఇంకా వస్తుంటాయి ఫ్యూచర్లో. సో స్టే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.